గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే, మనం ఈరోజు ఏంటంటే మనకి దెబ్బ తగిలే సందర్భాలు, బాధ నొప్పి కలిగే సందర్భాల గురించి మాట్లాడుకుందాం. సువర్ణ, ఒకటి చెప్పు నాన్న, దెబ్బ తగిలే సందర్భం ఒకటి చెప్పు. వెరీ గుడ్ నాన్న. కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి కదా, అంటే మనం పరిగెత్తపోతూ ఉంటాము, జారి కింద పడినామనుకోండి దెబ్బలు తగులుతాయి కదా. ప్రణవి, నువ్వు చెప్పు నాన్న, ఒక సందర్భం చెప్పు. వెరీ గుడ్. మనకి ఏదైనా వెహికల్లో పోతూ ఉంటాం, మనము ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు మనకు దెబ్బలు తగులుతాయి కదా. ఓకే ఓకే, నువ్వు చెప్పు నాన్న, బాధ నొప్పి కలిగే సందర్భం ఒకటి చెప్పు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, మనకి ఉత్తకాల్లో పోతూ ఉన్నాం అనుకోండి, ఎక్కడైనా కంపలు ముళ్ళు ఉంటాయి కదా, అవి గుచ్చుకున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. నందన, నువ్వు చెప్పు నాన్న. జ్వరం వచ్చినప్పుడు, మనకు జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనకి నొప్పి బాధ కలుగుతుంది. నువ్వు చెప్పురా. గాజు ముక్క, ఇందాకే మనం ముళ్ళు గురించి మాట్లాడుకున్నాం. ఉత్తకాల్లో పోయినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నాయి, అక్కడైనా గాజు ముక్కలు పడిపోయినాయి అనుకోండి, ఉత్తకాల్లో పోతున్నాము, అప్పుడు కూడా గుచ్చుకొని మనకు రక్తం వచ్చి నొప్పి బాధ అవుతుంది. నువ్వు హర్ష. కుక్కలు కరిచినప్పుడు, మనకు బజార్లో కుక్కలు కొట్లాడుకుంటున్నాయి అనుకోండి, మనం వాటికి దూరంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అవి ఖర్చుకుంటూ వచ్చి మన వల్ల కూడా ఖర్చే అవకాశం ఉందన్నమాట. అవునా జితేంద్ర? అమ్మ కొట్టినప్పుడు, ఎప్పుడైనా కొట్టిందా మీ అమ్మ? అప్పుడు నువ్వు ఏడ్చినావా? అమ్మ కొట్టినప్పుడు మనకు బాధ అవుతుంది కదా. అమ్మ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వేరే ఊరికి పోయినారనుకోండి ఏదో పని మీద, అప్పుడు కూడా మనం ఏడుస్తాం, బాధపడతాం కదా. కానీ అలా ఏడ్చకూడదు, మళ్ళీ వచ్చేస్తారు కదా వాళ్ళు. ఓకే, అన్వేష్ నువ్వు చెప్పు. వెరీ గుడ్ నాన్న. కడుపు నొచ్చినప్పుడు కూడా మనకి బాధ అవుతుంది. నువ్వుమా? తల నొప్పించినప్పుడు కూడా మనకి బాధ అవుతుంది. నువ్వు చెప్పు నాన్న. మన క్లాస్ రూమ్లో కిటికీలు తెరిచి ఉంటారా, అప్పుడు మనం ధనాన్ని లేచినాం అనుకోండి, తలకి కిటికీ కొట్టుకుంది అనుకో, అప్పుడు నొప్పి బాధ అవుతుంది కదా. అవునా? ఇప్పుడు అర్థమైంది కదా, ఎప్పుడు మనకి దెబ్బలు తగిలినప్పుడు బాధ నొప్పి ఎలా ఉంటుంది అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ప్రమాదాలు జరిగే సందర్భాలు ఏంటంటే, కత్తి ఇట్లాంటి వాటితో మనం ఆడుకోకూడదు నాన్న. ఆడుకోవచ్చా? ఏమవుతుంది ఆడుకుంటే? కత్తిపీట కానీ కత్తి కానీ మనం ఆడుకున్నాం అనుకోండి, అవి కోసుకుంటాయి కదా, కాబట్టి వాటి దూరంగా ఉండాలి. ఇంకా మనము అమ్మ వాళ్ళ ఇంట్లో జ్యూస్ పోసిచ్చేటప్పుడు నాకు గాజు గ్లాసులోనే కావాలా అని మీరు గొడవ చేస్తారు. అమ్మ వాళ్ళు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు మీకు గాజు గ్లాసులో? గాజు గ్లాసు జారి కింద పడిపోతే పగులుతుంది, ఆ గాజు ముక్కలు మీకు కుచ్చుకొని రక్తం వచ్చి నొప్పి అవుతుంది. కాబట్టి గాజు ఇట్లాంటి వాటిని మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. అర్థమైందా? ఇంకా ఎత్తు మీద నడిచేటప్పుడు, ఇప్పుడు గోడల మీద కానీ మిద్దె పైన కానీ నడిచేటప్పుడు వారకొస్తే ఏమవుతుంది నాన్న? హర్ష, వారకొచ్చినప్పుడు ఏమవుతుంది? మిద్దె పైన నడిచేటప్పుడు వారకొస్తే ఏమవుతుంది? కింద పడతాం. కాబట్టి మనము ఎత్తు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వారకు రాకూడదు. అర్థమవుతుందా? ఇంకా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి నాన్న. చేతులు కానీ తల కానీ కిటికీలోంచి బయటికి పెట్టకూడదు. అర్థమవుతుందా? అలా పెడితే ఏమవుతుందో మీకు తెలిసే ఉంటుంది. ఏమవుతుంది నాన్న? కింద పడ్డం కాదు, అక్కడ నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి, మనకు తగిలే అవకాశం ఉంది, మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరు చెప్తాను, రే కిటికీలోంచి చెయ్యి బయటికి పెట్టద్దు అని చెప్తా ఉంటారు. పొరపాటును కూడా మీరు బస్సు ప్రయాణం చేసేటప్పుడు కిటికీలోంచి తల బయటికి పెట్టకూడదు. కంప చెట్లు రావచ్చు, అవి గుచ్చుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏదైనా ముందర నడిచేటప్పుడు మీరు కింద చూసుకొని నడవాలి. రాళ్ళు అట్లాంటివి ఉన్నాయనుకోండి, తొందరకొని కింద పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా నడవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు ప్రమాదం జరిగే సందర్భాలు. అవి మనం ఆ సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. పిల్లలు, మీ దగ్గర ఏమున్నాయి నాన్న? నెంబర్ కార్డులు ఉన్నాయి కదా. నేను ఒక్కొక్కరి దగ్గరికి వస్తాను, మీ నెంబర్ ఏంటో చెప్పాలి,
దానికి ముందెవరున్నారు, వెనక ఎవరున్నారు, బిఫోర్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు చెప్పాలి. చెప్తారా? ఓకే. నందనా స్టాండప్. నీ నెంబర్ ఎంత నాన్న? 17. వెరీ గుడ్. మరి 17కి ముందెవరు, బిఫోర్ ఏంటి నెంబరు? గట్టిగా 16. 17కి వెనక ఎవరు, ఆఫ్టర్ నెంబర్ ఏంటి? వెరీ గుడ్. సిట్ డౌన్. జుబేదా స్టాండప్. నీ నెంబర్ ఎంత నాన్న? 13. 13కి ముందు ఎవరు, బిఫోర్ ఏంటి? 12. వెరీ గుడ్. 13కి వెనక ఎవరు, ఆఫ్టర్ ఏంటి? 14. వెరీ గుడ్. సిట్ డౌన్. ప్రణవి, నీ నెంబర్ ఎంత నాన్న? 9. 9కి ముందెవరమ్మా, బిఫోర్? 8. వెరీ గుడ్. 9కి ఆఫ్టర్, వెనక? వెరీ గుడ్. సిట్ డౌన్. హర్ష స్టాండప్. నీ నెంబర్ ఎంత నాన్న? చూపించు. 3. తిప్పు, కార్డు ఉల్టా ఉంది చూడు, తిప్పు. 3కి ముందు ఎవరు నాన్న? 2. వెరీ గుడ్. 3కి వెనక ఎవరు, ఆఫ్టర్? 4. వెరీ గుడ్. సిట్ డౌన్. యశ్వంత్ స్టాండప్. నెంబర్ ఎంత నీది? 18. 18కి ముందెవరమ్మా, బిఫోర్? వెరీ గుడ్. 18కి ఆఫ్టర్, వెనక ఎవరు? వెరీ గుడ్. సిట్ డౌన్. అన్వే స్టాండప్. ఎంత నాన్న నెంబర్ నీది? గట్టిగా. 5. ఎంత నెంబరు? 5. 5కి ముందు, బిఫోర్ ఏమొస్తుంది నాన్న? 4. వెరీ గుడ్. 5కి ఆఫ్టర్, వెనక ఎవరు వస్తారు? వెరీ గుడ్ అన్న. సిట్ డౌన్. సోమేష్ స్టాండప్. ఎంత నీ నెంబరు? ఎంత? 7. 7కి ముందు, బిఫోర్ ఏమొస్తుందిమ్మా? వెరీ గుడ్. 7కి వెనక, ఆఫ్టర్ ఏమొస్తుంది? వెరీ గుడ్. సిట్ డౌన్. శశిధర్ స్టాండప్. నీ నెంబర్ ఎంత నాన్న? 11. వెరీ గుడ్. 11కి బిఫోర్ ముందు ఏమొస్తుంది? 10. 11కి ఆఫ్టర్, వెనక ఏమొస్తుంది? 12. వెరీ గుడ్. శ్రీ వినయ్ స్టాండప్. ఎంత నాన్న నెంబరు? 15. వెరీ గుడ్. 15కి ముందెవరు, బిఫోర్? 14. వెరీ గుడ్. 15కి ఆఫ్టర్, వెనక ఎవరు? వెరీ గుడ్. ఓకేనా? భాగ్యరా స్టాండప్. వాట్ ఈజ్ యువర్ నెంబర్? 19. 19కి బిఫోర్ ముందు ఏమొస్తుంది? 18. 19కి ఆఫ్టర్, వెనక ఏమొస్తుందన్నా? వెరీ గుడ్. 20 కాదు, 20. బాలయుగంధర్, నీ నెంబర్ ఎంత నాన్న? 16. 16కి బిఫోర్ ముందెవరు? 16కి ఆఫ్టర్, వెనకెవరు? వెరీ గుడ్. లేనన్నా స్టాండప్. నెంబర్ చూపించు. ఎంత? 14కి ముందెవరు? 13. 14కి వెనకెవరు? వెరీ గుడ్. అర్థమైంది కదా? ముందు నెంబరు, వెనక నెంబర్ అర్థమైంది కదా అందరికీ? చూడండి పిల్లలు, మీ ముందర ఒక జిగ్జాగ్ లైన్ ఉంది నాన్న. ఆ లైన్ వెంబడి మీరు నీట్గా జాగ్రత్తగా నడవాలి. ఓకేనా? జితేంద్ర స్టార్ట్ చేయి. వెరీ గుడ్. అన్వే స్టార్ట్ చేయి. రాణి చేతులు చక్కగా పెట్టాలా. సువర్ణ వచ్చిందన్నా. హర్షాద్ వచ్చి
అర్థమవుతుంది